రోమాపత్రికలో మనుషుడు రక్షణ పొందునట్లు యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల అతడు రక్షింపబడును అన్నాడా లేదా? మనుషుడు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తాడట. అలా విశ్వసించినప్పుడు రక్షణ పొందుతాడట. మీలో ఎంతమంది బాప్తిస్మం పొందారో ఒకసారి చేయెత్తండి. మీరందరూ జీవగ్రంథమందు పేరు సంపాదించుకున్నవారు. మీరందరూ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారు గనక తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. ఇందుకు వీసుమంత కూడా సందేహం లేదు. దైవ కుమారుని ఒప్పుకున్నవాడు, ఆయన శిలువ మరణ పునరుద్ధానముల యందు విశ్వాసం ఉంచినవాడు, ఆయన రక్తమును ఆశ్రయించి తన జన్మ కర్మ పాపములు కడిగి వేసుకున్న నిమిత్తము బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడినవాడు, జీవగ్రంథమందు పేరు సంపాదించుకున్నవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇందుకు సందేహం లేదు. ఈ మాట యోహాను సువార్త చెప్పింది. చూడండి, యోహాను సువార్త అది లెక్క 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అయిపోయిందా? ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం చదువు నాయనా. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఈ రెండు మాటలు కలిపి చదువుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇవి ఈ జంట వచనాలు కలిపిస్తున్న ఏక సాక్ష్యం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. అయితే మనందరి పేర్లు ఇప్పుడు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి. మనందరినీ కూడా తీర్పులోనికి వచ్చే మనుషుల లెక్కలో రాయలా. మరణములో నుండి జీవంలోనికి తప్పించుకున్న వాళ్ళ లిస్టులో మన పేరుంది. ఇక మనకి తీర్పు తీర్చబడదు అన్నాను నేను. తీర్పులు 2 రకాలండి. వీడు పరలోకానికి పోవాలా, నరకానికి పోవాలా, అసలు వీడు ఎక్కడికి అర్హుడు అనే తీర్పు అయితే మనకు తీర్చబడదు. కానీ విశ్వాసులమైన మనకు మాత్రం క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అయితే ఉంది. ఇది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మీరు చదివితే ఇలా దొరుకుతుంది. చూడండి, 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతి వాటి యొక్క ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము అనగా రక్షణ పొందిన సంఘము మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇది మన తీర్పు. నరకానికి పోవాలా, పరలోకానికి పోవాలా అన్న తీర్పు అయితే మనకు లేదండి. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో దేవుని రాజ్యమునకు హక్కుదారులమయ్యాం. ఇక మన పేరు దేవుని గ్రంథంలో రాయబడింది. మనం నిత్య జీవానికి అర్హులం, వారసులం. మరి అట్లయితే ఇక తీర్పు లేదన్నావు కదన్నయ్య, తీర్పు తప్పించుకున్నావు అన్నావు కదన్నయ్య, మళ్ళీ తీర్పు ఏందన్నయ్య డౌటు. ఆ తీర్పు ఏం తీర్పు అంటే నరకానికి పంపించే తీర్పు కాదు, క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. అంటే బాప్తిస్మం పొంది క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే విధమైన కొలతలో లేరు. కొంతమంది బాప్తిస్మం అయితే పొందారు, ఆదివారం చర్చికి వస్తారు, కానీ ఇంకా దేవుని కోసం ఏమీ చేయరు. మరి దేవుని కోసం తన ప్రాణాలని అర్పించిన వాడును దేవుని కోసం ఏమీ చేయకుండా శుభ్రంగా దేవుణ్ణి వాడుకునేవాడు ఒకటేనా? కాదండి. దేవుని కోసం ఇటు పొల్లట్టు తీసేయడు. యేసయ్యను ఆశ్రయించకపోతే నరకానికి పోతానన్న భయంతో మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుణ్ణి అయితే వెంబడిస్తున్నాడు, కానీ దేవుని సేవ ఏమీ చెయ్యలేదనుకో, ఇతడను దేవుని కోసం తన సమస్తాన్ని ఖర్చు పెట్టినవాడు ఇద్దరు ఒకటేనా? కొంచెం ఆలోచించండి. దేవుని కోసం సమస్తాన్ని కోల్పోయినవాడు గొప్ప త్యాగం చేశాడు. సో వానికి తగ్గ బహుమానం వానికి ఇవ్వాలి. కాబట్టి విశ్వాసులమైన మనం
రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా కొన్ని మంచి పనులు చేసేవి ఉన్నాయి, కొన్ని చెడ్డ పనులు కూడా మనం చేసే వాటిల్లో ఉన్నాయి. మనం చేసినటువంటి క్రియల ఫలాన్ని బట్టి మనకు అక్కడ మహిమ నిర్దేశం జరుగుతుంది. ఒకవేళ రక్షణ పొంది క్రమంగా దేవుణ్ణి వెంబడించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమ కలిగి నువ్వు మంచిగా నడుచుకున్నట్లయితే నీ మంచి క్రియలను బట్టి నీకు ఉన్నతమైన మహిమ లభించే అవకాశం ఉంది. ఒకవేళ రక్షణ అయితే పొందావు కానీ అంత దరిద్రగొడ్డు జీవితంలో బతికావు అనుకో, తక్కువ స్థాయి మహిమలో కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఒక్కటి, ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత, పరలోకానికి చేరిన తర్వాత, న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత నిన్ను ఏ మహిమకైతే డిసైడ్ చేశాడో ఇక అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక దాటిపోలేవు. ప్రభువా నేను కష్టపడతాను నాయన, మళ్ళీ ఒక్కసారి ఎగ్జామ్స్ రాస్తాను, ప్రమోషన్ ఏమైనా ఉందామంటే ఇంకా ప్రమోషన్ లేదు. ఒకటి నిర్ధారణ అయిందంటే, ఒక స్థాయిలో నిన్ను ఉంచడం అంటూ జరిగిందంటే ఇక పై స్థాయికి మళ్ళీ నిన్ను పంపించడం జరగదు. ఒకేసారి నువ్వు ఉన్నత స్థానాన్ని పొందాలంటే ఇక్కడ ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. పరలోకం పోయాక ప్రభువా నేను ఇప్పుడు పోటు పొడుస్తానంటే పని చూసుకో కూర్చో అంటాడు. పచ్చిగా చెప్తున్నా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? అక్కడికి పోయిన తర్వాత అయ్యా నాకు తెలియదు ఇలాంటి ఆఫర్ ఉందని, అనవసరంగా నేను అవకాశాలు పోగొట్టుకున్నాను, ఒక ఛాన్స్ ఇవ్వు, నేను పోయి మళ్ళీ నేను వెలగబెడతాను నాయన, ఎట్లా చేస్తానంటే ఏడిసేవలు ఇచ్చిన టైం అయిపోయింది కూర్చో. నేను నా ధర్మశాస్త్రమందు నా గ్రంథమందు చెప్పలేదా? ఒకడు తాను చేసిన కొలది జీతం పుచ్చుకున్నానని చెప్పలేదా? ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది, వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తానని చెప్పి వ్రాయబడింది, నీకు తెలియదా? నువ్వు బైబిల్ చదివేసేస్తేగా నీకు తెలియటానికి. బైబిల్ చదవో పేరుకేం విశ్వాసివి, అదేమంటే బాప్తీసం పొందానని డబ్బా కొడుతుంటావు. ప్రార్థన చేయవు, బైబిల్ చదవు. ఇంకా నీ క్రియలు ఎలా నువ్వు ఉపయోగించుకుంటావు, నీ టైంని ఎలా నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. అందుకే నువ్వు ఎటు కాకుండా అయిపోయావు. అసలు నువ్వు పరలోకం వచ్చిందే గొప్ప, నోరు మూసుకొని పో అంటాడు. అసలు పాతాళానికి పోవాలి లెక్క, నువ్వు పరలోకం వచ్చావు ఇదే గ్రేట్, నీకు పో ఆ ప్లాట్ఫారం మీద బతుకుపో అంటాడు. పరలోకంలో కూడా అలా అంతస్తులు, కింది స్థాయి అంతస్తులు పై స్థాయి అంతస్తులు ఉంటాయా అన్నయ్య అంటే మరి ఉండవు. అయింది ఏమంటే క్రీస్తు కోసం హతసాక్షి అయినోడను క్రీస్తును శుభ్రంగా బతుకంతా వాడుకున్నాడు ఇద్దరు ఒకటేనా? క్రీస్తు కోసం వాడబడినోడు క్రీస్తును వాడుకున్నాడు ఇద్దరు ఒకటే? కాబట్టి క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఉంటుంది మనకి. ఎందుకంటే మనము చేసిన క్రియలను బట్టి మనకు మహిమను నిర్దేశించుటకు, అంతేగాని నరకానికి పంపించడానికి కాదు. ఆ తీర్పు అయితే నీకు లేదు. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందావో, లేఖనం చెప్పింది నీవు రక్షింపబడ్డావు అని. నువ్వు యేసు క్రీస్తుని వదిలిపెట్టనంత వరకు నీ రక్షణ గ్యారంటీ. ఈ రక్షణ పొంది కూడా మధ్యలో ఎవడో దరిద్రురాలు చెప్పిన మాటలు విని అల్పకాల శ్రమలకు భయపడి యేసు ప్రభు నాకు వద్దులే, ఆయన వద్దు, ఆయన రక్షణ వద్దు, ఆయన నిత్యజీవం వద్దని వదిలేసి నీ కర్మగాలి నువ్వు కానీ యేసును విసర్జించి వెళ్ళిపోతే నీకు నరకం గ్యారంటీ. స్తోత్రం. కిందపడో మీదపడో సచ్చో చెడో మొత్తానికి ఎట్లనన్నా యేసయ్యని వదిలిపెట్టకుండా కానీ నువ్వు కానీ హత్తుకోగలిగితే, ఎవడు ఎన్నన్నా చెప్పని, సైతాన్ని ఎంతన్నా శోధించని, ఎన్నిసార్లు నువ్వు గలిబిలి గురి కానీ యేసయ్యను మాత్రం వదలనయ్యోయ్ అని కానీ గట్టిగా తీర్మానం చేసుకొని మరణం వరకు కానీ నువ్వు క్రీస్తుతో నమ్మకంగా ఉండగలిగితే నీకు రక్షణ గ్యారంటీ, పరలోకం గ్యారంటీ. ఆ మధ్యకాలంలో నాకు ఒక డౌట్ వచ్చింది. యేసు ప్రభుని రుచి చూసినాక కూడా వదిలిపెడతారా మళ్ళీ జనం? యేసు ప్రభు రుచి తగిలాడంటే సచ్చినా ఎవరో వదిలిపెట్టరా అనుకున్నా నేను. ఈ మధ్య కొంతమంది సోదోళ్ళని చూస్తున్న సోదోళ్ళని, కొంతమంది సోది సరుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు కొనసాగి పరిశుద్ధుల్లో తామొక పరిశుద్ధులా కొనసాగి మళ్ళీ యేసును వదిలిపెట్టి పోయి లోకంలో కలిసిపోతున్న దౌర్భాగ్యురాండం చూస్తున్నా. జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైన వాటి తట్టు త్రిప్పబడటానికి కారణమేమో నాకు అర్థం కావట్లా.
యేసుకు సమానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో నాకు అర్థం కావటంలా. కానీ ఏం చేద్దాం, కొంతమంది జీవము గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే దౌర్భాగ్యురాంటను కూడా నేను చూశా. ఆ తర్వాత అర్థం చేసుకున్నా, లేఖనం నిరర్ధకంగా ఆనేరదు కదా. ఇలాంటి అవకాశాలు లేకపోతే గ్రంథంలో ఎందుకు రాపిస్తాడు దేవుడు? ఆయన అంటూ రాపిచ్చాడంటే మొత్తానికి ఈ టైపు సరుకు కూడా తేలిద్ది అనుకున్నా, నా కళ్ళకే కనపడింది. నాకెంత ఆశ్చర్యం అంటే, ఒరి 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 యేసయ్య దగ్గర జీవమున్నది కదా, ఆయన మాట్లాడే దేవుడు కదా, ఆయన సర్వ పరిపూర్ణత కలిగినవాడు కదా, దేవత్వం యొక్క వ్యక్తిత్వ సౌందర్యం అంతా యేసులో ప్రస్ఫుటంగా కనబడుతుంది కదా, అన్నిటికీ మించి మన కోసం ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రేమామూర్తి కదా, ఏం వదిలిపెట్టే అవసరం ఏముంది? ఒకవేళ క్రైస్తవులు అంటావా, యేసు ప్రభు నమ్ముకున్న మనుషులు అంటావా, మనుషులే గనక, ప్రతి మనిషిలో కాస్త చంచలత్వం ఉంటుంది గనక యేసంత పరిపూర్ణుడు ఎవడు కనపడకపోవచ్చు. యేసు ప్రభు నమ్ముకున్నోళ్ళు కొద్దిగా బలహీనలు అయితే అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఏదన్నా కొద్ది గొప్ప లోపాలు కనపడవచ్చు. వాళ్ళని బట్టి నేను దేవుణ్ణి వదిలిపెడుతున్నాను అనేది ఎంత వెర్రితనం అంటే, ఇప్పుడు వీళ్ళని చూసా దేవుణ్ణి నమ్ముకోవాలి? యేసు కదా మెయిన్. యేసును నమ్మిన మనుషులు బలహీనులు కావచ్చు, కానీ యేసు బలహీనుడు కాదు. యేసును నమ్మిన మనుషులు పాపులు కావచ్చు, కానీ యేసు పాపి కాడు. యేసును నమ్మినటువంటి మనుషులు పొరపాట్లు చేసి ఉండొచ్చు, సేవకులతో సహా పొరపాట్లు పడుతుండొచ్చు, కానీ యేసులో పొరపాటు లేదు. యేసే కదా కేంద్ర బిందువు, ఆయనే కదా మెయిన్. ఎట్లా వదిలిపెట్టిపోయారా నాయన? ఎట్లా పోయారంటే దుష్ట హృదయము. దుష్ట హృదయం యొక్క ప్రభావం అది. హృదయం మంచిది కాదు. కొన్ని సంవత్సరాలు చర్చికి నడిచినా హృదయంలో దేవుని వాక్యం పోనీలా. పోయి అయితే కూర్చున్నాడు, పోయి అయితే కూర్చుంది చర్చిలో. అందరూ భజన చేస్తుంటే వీళ్ళు కూడా హల్లెలూయా స్తోత్రమా హేమా అన్నారు. పోవటమైతే పోయారు, కానీ దేవుని వాక్యానికి లోపల స్థానం ఇయ్యలా. దుష్ట హృదయం యొక్క లక్షణం ఏంటో తెలుసా? దుష్ట హృదయం యొక్క లక్షణం, యేసుతోనే ఉన్నాడు ఇస్కరియోతు యోధా, కానీ యేసయ్య మాటలకు మాత్రం వాడి హృదయంలో స్థానం లేదు. దుష్ట హృదయం దేవుని సన్నిధి కూడా వచ్చింది, దేవుని సన్నిధిలో కూర్చుంటుంది, కానీ దేవుని మాటలుగా మాత్రం తమ హృదయంలో స్థానం ఉండదు. ఈ దుష్ట హృదయాలు జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టిపోతాయట. అందుకే మీకు చెప్తున్నా, యేసు ప్రభువుని వదలనంత వరకు నీ రక్షణ గ్యారంటీ. మళ్ళీ చెబుతున్నా, యేసును వదలనంత వరకు నీ రక్షణ గ్యారంటీ. యేసును వదిలిపోయావంటే నీకు నరకం గ్యారంటీ. ఎందుకో చెప్తా. నీ పక్షాన వాదించేవాడు, రేపు నీ పక్షాన సమాధానం చెప్పేవాడు, రేపు న్యాయముకు ధర్మానికి తండ్రికి నీ గురించి ఉత్తరం ఇచ్చేవాడు యేసయ్య. మరి ఇప్పుడు లాయర్ని వదిలిపెట్టి పోతున్నావు, ఇంకెట్లా వాదించుకుంటావు? నీ తీర్పు నువ్వు వాదించుకోవాలి. అదే మన ఉత్తరవాది యేసయ్య అనుకో, ఇతను కట్టాల్సిన అమౌంట్ నేను కట్టానని చెబుతాడు. ఎందుకంటే ఆయన పాపం మోసాడు కాబట్టి, మన పాపాలు శిలువ మీద మోసాడు కాబట్టి. నువ్వు ఆయనతో కానీ ఉన్నట్టయితే రేపు తీర్పు వచ్చినప్పుడు నువ్వు కట్టాల్సిన అమౌంట్ నువ్వు కట్టలేవు కనుక నీ పాపాల భారం అంతా యేసు తాను మోసానని ఒప్పుకుంటాడు. ఫలితంగా నీకు నాకు రక్షణ. మరి నాకు యేసే వద్దని వదిలిపెట్టిపోతే నీ పక్షాన వాదించేవాడు ఎవడు రేపు? నీ పాప భారం మోసానని చెప్పే దిక్కెవడు నీకు రేపు? అలా చెప్పేవాడు ఎవడన్నా ఉంటే పోయి నమ్ముకోపో. నేనే చెబుతున్నా, యేసుప్రభు అక్కర్లా నీకు. నీ పాప భారాన్ని ఇదిగో నేను మోసా, నా మీద వేసుకొని మోసా, నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచానని చెప్పగలిగే దమ్ము, ధైర్యం, అనుకూలత ఉన్నవాడు దేవుడు కానీ దేవత కానీ ఎవరన్నా ఉంటే పోయి మొక్కుకోపో. నీకే సక్కర్లా, నేను చెబుతున్నా. కానీ ఒక్కడు కూడా కనపడలా. అందుకే మొత్తం పక్కన పెట్టి యేసయ్య దగ్గరికి వచ్చా. కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవించక తప్పదు. ఎవడి కర్మ వాడు మొయ్యాల్సిందే. నా కర్మ నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కాలి? అదొక కర్మ. నా కర్మ మోసినోడెవడు?
అదుగో నజరేయుడగు యేసు. అలా చేసిన మహాత్ముడు ఎవరండి? మనుషుల పాపాలు తన మీద వేసుకొని మోసిన మహనీయుడు ఎవరు? మరి ఆ యేసు ఉత్తరం చెబితేనే రేపు అక్కడ దిక్కు దశ. ఎందుకు? వెల చెల్లించాడు కాబట్టి. రేపు ఆయన చెప్పకపోతే మనకి చెప్పే దిక్కెవరు రేపు తీర్పులో? అందుకే చెప్పాడు ప్రేమతో, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. శుభవార్త, శుభవార్త, శుభవార్త. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను. తండ్రి ఎంత ప్రేమించాడో చూడవయ్యా మనల్ని అందరినీ ప్రేమించి మనకు ప్రతిగా తన ఏకైక అద్వితీయ కుమారుని బలిచ్చేశాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. ఈ మాట ఎంత క్లియర్గా చెప్పినా అర్థం కావట్లా జనాలకి. ఏం చేద్దాం? యుగ సంబంధియగు దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసినందున వారు గ్రహించుకున్నారు. అది జరుగుతుంది. ప్రియులారా, యేసులో నీవు ఉన్నంత వరకు, మళ్ళీ చెప్తున్నాను, నీ రక్షణ గ్యారెంటీ. యేసును విసర్జిస్తే నీకు తీర్పు గ్యారెంటీ, నరకం గ్యారెంటీ. ఎందుకంటే యేసును వదిలేసావు కనుక నీ పక్షాన నిలబడి రేపు జవాబు చెప్పే దిక్కు లేదు. నువ్వు ఎవరో మనుషులను చూసుకొని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కలలు కంటున్నావేమో, ఎవడు రాడు. ఇంకా చెప్పాలంటే మనం ఎవరి మీద ఆధారపడతామో వాళ్ళు కూడా మన వెనక క్యూలో నిలబడాల్సిందే. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. దాసుడని భేదము లేదు, యజమానుడని భేదము లేదు, తెల్లోడని భేదం లేదు, నల్లోడని భేదం లేదు, పొట్టోడని భేదం లేదు, పొడుగోడని భేదం లేదు, మహానుభావుడని భేదం లేదు, యోగని భేదం లేదు, భోగని భేదం లేదు, రోగని భేదం లేదు, ఏ భేదము లేదు. ఆడ మనిషి అనే భేదం లేదు, పురుషుడు మగవాడని భేదం లేదు, హిజ్రా అన్న భేదం కూడా లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి అందరూ పాపం చేసి చేయలేదా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారట. మరి ఏ భేదము లేదు, అందరూ పాపులైతే అందరి పాపముల కొరకు ఒకడు బలిగాక తప్పదు. ఆ ఒకడు దేవుడే అయ్యాడు. ఏమండి, ఆ యేసు ప్రభే వచ్చి బలి కాకపోతే ఏదన్నా ఒక మనిషినో ఒక దేవదూతనో బలి ఇవ్వచ్చు కదా. ఆయన ఎందుకు వచ్చాడండి అన్నాడట. ఒక ధనవంతుడు అయినటువంటి యజమాని తన దగ్గర వర్క్ చేసేటువంటి సహచరుడితో, తనతో కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయన క్రైస్తవుడు. ఈ యజమాని అన్నాడు, జమీందార్ అన్నాడు, ఏమయ్యా, యేసుప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అని తెగ చెబుతారు. ఆయనే ఎందుకు రావాలి? దేవుడే ఎందుకు రావాలి? ఏ మనిషినో లేకపోతే దేవదూతనో బలి చేస్తే పోను కదా, ఆయన ఎందుకు వచ్చి బలి కావాలి అంటే, సమయం వచ్చినప్పుడు చెబుతాలే సార్ అన్నాడట. కొద్దిసేపటి తర్వాత ఆ జమీందారు, ఆ యజమానుడు తోటలో తన చిన్న బిడ్డ ఆడుకుంటున్నాడట. ఆడుకునేవాడు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయిగా, అందులో పడ్డాడు. పడంగానే ఈ జమీందారు గారు ఆ పిల్లవాడిని చూసేదానికి అక్కడ ఉన్నారు, కాపలా వాళ్ళు ఉన్నారు. పిల్లవాడు నీళ్ళల్లో పడగానే ఎగిరి దూకాడు జమీందారు గారు. దూకి వాడిని ఒడ్డుకేసుకొని బయటకు వచ్చి ఆ పని వాళ్ళని చెడాబడా తిట్టాడు. ఆయన తిడతంటే ఈ సపోర్టర్ ఉన్నాడు కదా, అతనితో కూడా కలిసి వర్క్ చేసే అతను, ఆ జమీందారు దగ్గర అతని లావాదేవీలన్నీ చూసేవాడు అన్నమాట, మెయిన్ పర్సన్. అతను ముసుముసు నవ్వులు నవ్వుతున్నాడట. అతని టెన్షన్ తగ్గినాక, దడ తగ్గినాక, బిడ్డకి ఏ ఇబ్బంది లేదని తెలుసుకున్నాక
ఏమయ్యా నేను ఇందాక అంత టెన్షన్ పడుతుంటే నువ్వేంది చిరునవ్వులు నవ్వుతా నిలబడ్డావేంది అన్నాడట. అప్పుడు ఇతను అన్నాడు, ఏమండి పిల్లగాడికి కాపలా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఈత వచ్చు. బిడ్డ ఆడుకుంటా సడన్గా వెళ్ళి నీళ్ళల్లో పడ్డాడు అనుకో, వాళ్ళు దూకి తీయరా? ఏ పని వాడికి నువ్వు ఆజ్ఞాపిస్తే వెళ్ళి దిగి తీయడు? నువ్వెందుకు దూకావు అన్నట్ట. భలేవాడివయ్యా. వాడెవడు? నా కొడుకయ్యా, కన్న ప్రేమ. ఏమో వాడు నిర్లక్ష్యం చేస్తే వాడు చచ్చిపోడు. వాడికి నా బిడ్డ ఏం కాడు, కానీ నా బిడ్డ నాకు కొడుకు. నేనైతే వాడికి ఏ హాని కలగకుండా ఏ తేడా రాకుండా కాపాడుకుంటాను. బయట వాడి మీద ఆధారపడితే ఎట్లా? కాపాడవచ్చు, వదిలేయచ్చు. జీతగాడే గనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని, వాటి కొరకు నా ప్రాణము పెట్టుదును.